करुणावतारम बुलाएंगे स्टेज पर बुलाएंगे संसार सारम भुजगेन्द्रहारम हृदयारविन्दे भावं भवानी सहितं नमामि हर हर शंभो शंभो शिव महादेव शंभो शंभो शिव महादेव शंभो शंभो शिव महादेव शंभो शंभो शिव महादेव वसन्तं आनन्दकन्दं पापवृन्दं అటు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుమాంజలి తెలియజేసుకుంటుంది. ఈ రోజు మా సాయి గాయత్రి బోర్డ్ అంటే ఈ రోజు మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతం పోచోర్ అనే బోటింగ్ పాయింట్ సార్. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఇదే బోట్ మీద మనం జర్నీ చేస్తే మీ అందరికి కూడా లెఫ్ట్ సైడ్ లో మీకు పోచోర్ అనే విలేజ్ కనపడుతుందండి. ఈ విలేజ్ గురించి ఎందుకు తెలియజేస్తానంటే ఈ విలేజ్ వరకే రోడ్ వే కానీ కరెంట్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ ఆ విలేజ్ వరకే ఉంటాయి. నెక్స్ట్ గా చూసుకునే విలేజ్ కి ఎటువంటి రోడ్ వే కానీ కరెంట్ సప్లై కానీ వైద్య సదుపాయాలు మారుమూల గిరిజన ప్రాంతాలన్నింటి కూడా మనం చూసుకొని రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి పోచారం, మన యొక్క ఎండింగ్ ప్లేస్ అండ్ రిటర్న్ జర్నీ వచ్చేసి ఆ పాపికొల్లు ఉన్నటువంటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సిరువాక అనే విలేజ్ వరకు మన యొక్క విహారయాత్రను కొనసాగించుకొని మళ్ళీ మనం రిటర్న్ జర్నీగా వస్తామండి. అంటే మనం ఇక్కడ నుంచి కూడా మీరు అందరూ కూడా వచ్చేటప్పుడు భద్రాచల రాముని దర్శించుకుని వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ నుంచి కూడా ఈ గోదావరి మాత ఒడిలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి ఈ గోదావరి మాత ఆశీస్సులు తీసుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఏమంటారు? అది ఎలా అంటే నేను గోదావరి మాత కంటాను, మన బోట్ లో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా జయం చెప్పాలి. ఓకేనా? ఎవరైతే చెప్పారో వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు దక్కిస్తారు. పప్పు రెడీ అందరూ అనాలి, గట్టిగా అనాలి. గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, మీ అందరికి వెరీ గుడ్. అలాగే చూడండి సార్, మనకి ఈ ప్రాజెక్టు బయలుదేరిన ప్లేస్ వచ్చేసి ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి డెప్త్ అంటే లోతు వచ్చేసి 1 నుంచి ఒక 60 అడుగుల పైనే ఉంటుందండి లోతు. మనం వెళ్తున్న కొద్ది లోతు అనేది పెరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లల్ని ఎవరు కూడా ఒంటరిగా వదిలేదండి దయచేసి. అలాగే మనకి ఎందుకంటే లెఫ్ట్ రైట్ లోని ఫ్రంట్ గా మనకి ఓపెన్ గేట్స్ ఎక్కువగా ఉంటాయి, అవి చూసుకొని నడవాలి. ఎందుకంటే దయచేసి అవి తాళ్ళతో కట్టేసి ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు కూడా చూసుకొని నడవాలి. అలాగే మరి మీరు బోట్ ఎక్కారు కాబట్టి మరి ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది కదా బాబు, మరి అన్ని కూడా పాపికొండలేనా అని ఎవరికైనా డౌట్ ఉందండి? ఇవన్నీ కూడా ఉత్తిత్తుకొండలండి, తూర్పు మెట్ట కనుమలు అంటారు. మనకి పాపికొండ స్టార్ట్ అవడానికి మాక్సిమం మనకి ఇక్కడ నుంచి ఒక 2 hours జర్నీ ఉంటుందండి. అలాగే మనకి ఇప్పటి ప్లేస్ అంటూ మనకి రావడానికి ఒక 1.5 hour జర్నీ పడుతుందండి. మరి 1.5 hour పాటు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు బాబు, నేను చూసుకుంటూ ఉండాలి, మాకు బోర్ ఫీల్ కొడుతుందని ఎవరన్నా అనుకుంటున్నారా? ఎవరండి? మరి మీ అందరికి ఎటువంటి బోర్ ఫీల్ కొట్టించుకుంటా అంటే చిన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని మమ్మల్ని బోట్ మేనేజ్మెంట్ పిలిచి చక్కగా బోట్ ఎక్కించారు. మరి ఏమంటారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? చేస్తాను ప్రోగ్రామ్. మరి స్టార్ట్ చేయాలంటే మీరందరూ ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వినాలని ఉందండి. చూస్తున్నాను చప్పట్లు ఎవరు కొట్టకపోయినా నాకు ఎటువంటి బాధ ఇబ్బంది అంటే ఏం లేదండి. ఎవరైతే చప్పట్లు కొట్టలేదో నేను చూశాను, వాళ్ళని పిలిపించి మరి డాన్స్ చేపిస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు కొట్టండి సార్ గట్టిగా చప్పట్లు అందరూ కూడా. వెరీ గుడ్. అలాగే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న క్వశ్చన్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామండి. ఈ క్వశ్చన్ కి ఎవరైతే ఆన్సర్ చెప్తారో చెప్పగలుగుతారో బోర్డు తరపు నుంచి ఒక మంచి ప్రైజ్ ఉందండి. క్వశ్చన్ అడగమంటారండి? మీ అందరికి కూడా తెలిసిందే అడుగుతాను. తెలిసిన వరకు చెప్తారా? అంతే కదా, వెరీ గుడ్. అలాగే ఆ క్వశ్చన్ ఏంటంటే, ఆడవారికి పెళ్ళైందంటే కాలువేలకు మెట్టలు, మెడలో తాళి, నుదురిన కుంకుమ తిలకం చూసి ఆడవారికి పెళ్ళైందని చెప్పగలం. మరి మగవారికి పెళ్ళైందని ఎలా చెప్పగలం? పొట్ట పట్ట. ఏం మేడం అయ్యో వస్తాయా పెళ్ళైతే? విచారిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రచారం చేస్తూ విచారిస్తూ ఉంటారట. పిల్లలు వాళ్ళకే ఉంటాయి కదా, వాళ్ళని గుర్తుపట్టొచ్చు. మేడం గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. చూసారా సార్ డబుల్ యాక్షన్? 60 మార్కులు సార్ వీడు. ఏ సైడ్ సార్?
అవి పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు మేడం ఎప్పుడు ఇంట్లో కూడా అలాగే బహుశా ఆ విధంగా అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. అందరూ కూడా ఒక ఫ్యామిలీ ట్రిప్ గా ఎంజాయ్ చేస్తూ మన ప్రయాణం ముందుకు కొనసాగిద్దాం. అలాగే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు చాలా మంది చిన్నపిల్లలు కనబడుతున్నారండి. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ పంపిస్తే వారిది ఒక చిన్న గేమ్ అనమాట. ఈ గేమ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయి. పంపించండి. అవి వేరే మేడం, అవి పోయిన తర్వాత వెరీ గుడ్. ఓకే 2 లైన్స్ కట్టండి. హైట్ తక్కువ ఉన్న ఫ్రంట్ ఉండండి. ఓకే అన్ని రంగాల లేడీస్ ఫస్ట్ కాబట్టి మన రంగంలో ముందుగా అక్క నీ పేరు. ఓకే చేసావా ఏదో చుట్టూ చూపుకు పిలిచానక్క ఆ మాత్రానికి వచ్చేస్తావా? వెరీ గుడ్. నేను పిలిచాను నాన్న. ఓకే ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఓకే ఏ క్లాస్? వెరీ గుడ్. మళ్ళీ చెప్పు. ఓకే ఎక్కడి నుంచి వచ్చావు? కొత్తగూడెం నుంచి, సత్తుపల్లి నుంచి వచ్చావు. వెరీ గుడ్. ఓకే ఏ క్లాస్? నేను నెంబర్ 1 నేను తీసుకుంటాను నాన్న. ఓకే నీ పేరమ్మా? ఓకే ఎక్కడి నుంచి? ఓకే ఏ క్లాస్? వెరీ గుడ్. అక్క నీ పేరు? ఓకే ఎక్కడి నుంచి? ఓకే ఏ క్లాస్? ఓకే అనే నీ పేరు? ఏవన్స్ ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి వచ్చావా? ఇది ఒడిశా బోర్డర్ అన్నాడు. ఓకే వెరీ గుడ్. ఓకే ఎక్కడి నుంచి? ఏ క్లాస్? ఓకే నీ పేరు అనియా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ 7 విరాట్ హైదరాబాద్ 4th. వెరీ గుడ్. ఓకే నీ పేరు అనియా? హేమాంష్ ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే ఏ క్లాస్? 4th. వెరీ గుడ్. మంచి పని. ఓకే మీ అందరికి గుడ్. అనేది ఫాలో అవ్వండి. కమ్ ఆన్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యు. మాట్లాడండి